ఏ మ్యాన్ వాక్స్ ఫ్రమ్ A to B at a speed of 5 kilometers per hour. A నుంచి B కి 5 kilometers per hour తో వెళ్తున్నాడు. ఓకే, he returns from B to A at a speed of 6 kilometers per hour. ఓకే, మరి రిటర్న్ లోనేమో 6 kilometers per hour తో వస్తున్నాడు. రిటర్న్ అంటే అదే డిస్టెన్స్. If the total time taken for the round trip is 11 hours, what is the distance between A and B? ఏమో ఇలాంటి క్వశ్చన్ చూడంగానే జనాలు ఏమనుకుంటారంటే యావరేజ్ స్పీడ్ అడుగుతాడు సారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు అలా అనుకుంటారు కాబట్టి నాకు ఇలా. ఓకేనా, ఒకసారి జాగ్రత్త చూడండి. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ పోయా A to B, ఆ ఊరుకోకుండా మళ్ళీ రిటర్న్ అయ్యా. ఓకే, సో అంటే డిస్టెన్స్ ఇస్ సేమ్. ఎప్పుడైతే డిస్టెన్స్ సేమో అప్పుడు నా మైండ్లో కనబడిన పాయింట్ ఏంటి అంటే స్పీడు టైము ఇన్వర్స్ ప్రపోర్షన్. కరెక్టా కాదు? స్పీడ్ టైం ఎలా ఉంటాయమ్మా? ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇందుకు వీళ్ళ స్పీడ్స్ ఎంత? 5, 6. ఇవి స్పీడ్స్ అంటే టైం ఏమవుతుంది? రివర్స్. రివర్స్ అంటే 6:5. అవునా? కానీ వాడు ముందే చెప్పాడు మొత్తం టైం ఎంత టైం పట్టిందంటే మా 11 గంటల సమయం, టైం 11 hours పట్టింది. అంటే 6:5, 6 + 5 ఉన్నా కూడా 11. ఓహో, అంటే ఇక్కడ 6 గంటలు, ఇక్కడ 5 గంటలు టైం పట్టింది కదా. ఇప్పుడు చూడు ఒకసారి జాగ్రత్తగా, వాడు ఇలా వెళ్ళి ఇలా వచ్చాడు. ఇది A, ఇది B కదా. వెళ్ళేటప్పుడు వాడి స్పీడ్ 5 kilometers per hour. వాడికి ఎంత టైం పట్టిందో నువ్వు చెప్తున్నావు? 6 hours. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటారు? 5, 6 = 30. అంటే ఒకవైపు 30 kilometers, ఇంకో వైపు కూడా ఆటోమేటిక్గా ఈక్వలే కాబట్టి 30 kilometers అయిపోయింది. వాడు అడిగింది వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ A and B? అవును 30 kilometers. అంటే ఎన్నో ఆప్షన్? D is the answer. Got it?